అలీ హుసేన్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకి స్వాగతం. రాజకీయంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రగడ జరుగుతూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం అనేది లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకి నష్టాలు తప్ప ఎక్కడా ఆ యాక్ట్ నుంచి లాభం అనేది లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2019వ సంవత్సరంలోనే జగన్ ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొని వచ్చింది. అసెంబ్లీలో 2019లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టిన తర్వాత 2023 అక్టోబర్ 31న ఈ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక రైతు పొలాన్ని ఆన్లైన్లో నుంచి తీసేసి, అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఆన్లైన్లో నుంచి తీసేసి వేరే వాడి పేరుని ఎంటర్ చేసుకుంటే ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఈ ల్యాండ్ తనదే అని ప్రూఫ్ చేసుకొని ఆ ల్యాండ్ని తిరిగి పొందే అవకాశము గతంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి అవకాశం కల్పించలేదు జగన్ ప్రభుత్వం. మరి ఆ రైతు ఈ పొలం తనదే అని ఏ విధంగా ప్రూఫ్ చేసుకోవాలి అంటే ప్రభుత్వం ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని నియమించింది. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని టిఆర్ఓ అని చెప్తున్నాము. ఎవరైనా తన భూమిని ఆన్లైన్లో నుంచి తీసేసి మరొకరికి ఎంటర్ చేస్తే ఆ రైతు ఈ టిఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. ఆ టిఆర్ఓ విచారణ జరిపిన తర్వాత ఆ వ్యవసాయ భూమి కానీ ఒక ల్యాండ్ కానీ ఆ రైతుది అని చెబితే ఆ పొలం ఆ రైతుకి చెందుతుంది. ఒకవేళ ఆ పొలం ఆ రైతుది కాదు అని చెబితే ఆ వ్యవసాయదారుడు లేదంటే ఆ వ్యక్తి ఒకవేళ టిఆర్ఓ తీర్పు నచ్చకపోతే ఆ వ్యక్తి ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసరు ఒక ఆర్డీఓ హోదాను కలిగి ఉంటాడు. ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అతను కూడా ఆ వ్యవసాయ భూమి ఆ రైతుదే అని చెబితే అప్పుడు ఆ వ్యవసాయ భూమి ఆ రైతుకి చెందుతుంది. ఒకవేళ అతను కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో అతను కూడా ఆ ల్యాండ్ ఆ రైతుది కాదు అని చెబితే ఆ రైతు హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళే స్తోమత ఆ రైతుకి ఉంటే హైకోర్టుకి వెళ్ళి అక్కడ కేసు విచారణ జరిపించుకుంటాడు. ఆ హోదా లేకపోతే ఆ రైతుకి హైకోర్టుకి వెళ్ళే హోదా లేకపోతే ఆ రైతు ఆ పొలాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఈ టిఆర్ఓ ఆఫీసర్ కానీ ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం నియమించిన వ్యక్తిగా ఉంటాడు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారి కనుసన్నల్లో ఆ అధికారి పనిచేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రజలు మీరే గ్రహించుకోండి, చట్టము ప్రజలకి న్యాయంగా వ్యవహరిస్తుందా? కోర్టులు ప్రజలకి న్యాయంగా వ్యవహరిస్తాయా? లేదు ప్రభుత్వం నియమించిన ఈ టిఆర్ఓలు కానివ్వండి లేదా ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్స్ కానివ్వండి, వీళ్ళు చట్టానికి సహకరించి చట్టానికి కరెక్ట్గా వ్యవహరిస్తారా? సో ఈ చట్టం అమల్లోకి వస్తే రైతులకి కానీ ప్రజలకి కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2024 రేపు జూన్ 4వ తేదీన ఆయన గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఈ యాక్ట్ను తొలగించి ప్రజలని ఈ యాక్ట్ నుంచి విముక్తి చేస్తారు అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఆయన కూడా పలు సందర్భాలలో పలు మీటింగ్లలో ఈ యాక్ట్ని తీసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.